హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి। ఈరోజు మన ఈ వీడియోలో ఫెస్టివల్ స్పెషల్ పిండి వంటలు క్రిస్పీ స్నాక్ రెసిపీ చాలా కరకరలాడే గోధుమ పిండితో చేసిన హెల్దీ స్నాక్ రెసిపీ చిప్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపెట్టబోతున్నాను। చాలా యమ్మీగా చాలా టేస్టీగా కరకరలాడుతూ నెల రోజుల పాటు ఇది మనం స్టోర్ చేసుకొని చాలా మంచిగా మనం టీ టైమ్ స్నాక్స్గా కానీ లేకపోతే జస్ట్ మనం ఉత్తగా కూడా ఈ చిప్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు ఈ కరకరలాడే చిప్స్ని। మరి చాలా మంచిగా ఈ టేస్టీగా ఉండే క్రిస్పీ చిప్స్ అనేవి మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని। మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। క్రిస్పీ గోధుమ పిండి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకుందాము। ఆ మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి ఇందులో యాడ్ చేస్తున్నాను। దాంతోపాటే 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ ఓమ చేతిలో మంచిగా క్రష్ చేసుకున్న ఓమ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, దాంతోపాటే 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ ఉప్పు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా అండ్ 1/2 స్పూన్ కారము కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి స్పూన్తోని బాగా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి। మంచిగా స్పైసెస్ అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా బాయిల్ అయిన ఆయిల్ ఒక 1/2 కప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుందాము। ఒకవేళ ఆయిల్ కాకుండా మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది దాంతో కూడా। నేనైతే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను। మంచిగా బాయిల్ అయిన ఆయిల్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉండాలి అనమాట, చాలా కరకరలాడుతూ వస్తాయి ఆయిల్ కనుక మంచిగా మనం బాయిల్ చేసి వేసుకున్నట్టయితే। 1/2 కప్పు ఆయిల్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత చాలా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ని తీసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా లైట్గా గ్రాడ్యువల్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం పిండి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పిండి అనేది మిక్స్ చేసుకోవాలి। లైట్గా మెల్లిగా కొంచెమే వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే పిండిని మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక మీడియం సైజ్ బాల్ అనేది తీసుకుందాము, దాన్ని మంచిగా ఈ విధంగా మనం ఎన్లార్జ్ చేసుకుందాము। చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన షేప్స్లో మనం దీన్ని కట్ చేసుకోవచ్చు। నేనైతే డైమండ్ షేప్లో దీన్ని కట్ చేస్తున్నాను। ఇప్పుడు మంచిగా దీన్ని బాగా మనం పెద్దగా చేసుకున్న తర్వాత దాని యొక్క థిక్నెస్ అనేది మరీ లావుగా ఉండొద్దు, అట్లని మరీ కూడా సన్నగా ఉండొద్దు, కొంచెం మీడియంగా ఉండే విధంగా చూసుకోండి। ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత స్పూన్ లాంటిది మీకు రోల్ అనేది ఉంటుంది, అది తీసుకొని మీకు నచ్చిన షేప్స్ లేదా ఈ విధంగా ఈ షేప్స్లో మనం కట్ చేసుకున్నట్టయితే ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ తినడానికి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంది అనమాట। ఈ షేప్స్లో కనుక మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఈ విధంగా అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక కడాయి అనేది తీసుకోండి। కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మంచిగా అది హీట్ అయిన తర్వాతనే ఇవి యాడ్ చేసుకోవాలి। అందులో ఒక 2-3 మినిట్స్ వరకు మనం మంచిగా దాన్ని ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ లేదా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసి తీసుకున్నట్టయితే వేడి కదకదలాడే క్రిస్పీ ఈవినింగ్ స్నాక్స్ పిండి వంటలు పండుగ స్పెషల్ కూడా మనం చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అండ్ టీ టైమ్ స్నాక్స్గా కూడా చాలా మంచిగా ఉంటాయి। హెల్దీ రెసిపీ గోధుమ పిండితో మనం ప్రిపేర్ చేసుకున్నాం, చాలా సింపుల్గా అయిపోయింది తక్కువ ఇంగ్రీడియంట్స్తోని। ఇది ఇవాల్టి వీడియో పండుగ స్పెషల్ పిండి వంటలు క్రిస్పీ స్నాక్ రెసిపీ గోధుమ పిండితోని। వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి। ఛానల్ని ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా ఈ రెసిపీలో మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।